రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కడప ద్వారకా నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పాలనను వైసీపీ పార్టీ చూసి ఓర్వలేక ప్రజలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. కడప అల్మస్పేటలో జరిగిన ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం అనుచరులు ఉన్నారని ఆయన ఆరోపించారు. చట్టానికి అందరూ సమానమేనని, గొడవల్లో పాల్గొన్న ఇరు వర్గాల వారిపైన పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ అల్మస్పేట గొడవల కుట్రలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రోద్బలం ఉందన్నారు. మత ఘర్షణలు సృష్టించే వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో ఉంది వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన, ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకిర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతనికి, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి, వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అంజద్ బాషా అల్లుడు, ఇతని పక్కన ఉన్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులను తరలించినారు. అదేవిధంగా A to Z అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలుతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి